హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 5వ తరగతి పరిసరాల విజ్ఞానం మొదటి పాఠం జంతువులు మన జీవనాధారంలో రైతు మిత్రుల గురించి తెలుసుకుందాం. హాయ్ పిల్లలు, నేను మీకు కొందరిని పరిచయం చేస్తాను. వాళ్ళు రైతులకు ఫ్రెండ్స్. చూడడానికి చిన్న చిన్న ప్రాణులైనా చిన్న చిన్న జీవాలైనా అవి రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. మనం వాటిని మీ ముందుకు తీసుకొస్తున్నా. వాటి యొక్క ఉపయోగం వాటి మాటలోనే విందాం. నేను వానపాము. వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటాను. నేను విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. నా వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. కానీ పురుగుల మందులు వాడటం వల్ల మేము చనిపోతున్నాం. విన్నారా వానపాము ఏం చెప్తుందో? మరి వానపాము వల్ల వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలు ఉన్న వాటిని తినేసి అది వ్యవసాయానికి విసర్జించే పదార్థము భూమికి చాలా బలాన్ని ఇస్తుందంట. అది వ్యర్థాలను తిని అది విసర్జించే పదార్థం వల్ల భూమికి బలం వస్తుంది. మరి అదేం చేస్తుందంటే నేలని చిన్న చిన్న రవ్వలు గుల్లబారు చేసి చిన్న చిన్న రవ్వలు చేయడం వల్ల గ్యాపులు ఏర్పడతాయి అన్నట్టు. మీరు చూసే ఉండొచ్చు. మరి ఆ గ్యాపుల నుంచి గాలి మొక్క వేర్లకు బాగా తగులుతుంది అన్నట్టు. ఆ గ్యాప్లోకి వెళ్ళి మొక్క వేర్లకు బాగా లభించి ఆ మొక్క ఏపుగా పెరుగుతుంది. అంటే బాగా దృఢంగా గట్టిగా పెరుగుతుంది. చాలా తొందరగా పెరగడం వల్ల మొక్క దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి మరి అది ఆ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది. కానీ రైతులు పురుగుల మందులు వాడటం వల్ల చనిపోతున్నాయన్నట్టు వానపాములు. మరి రైతులు వేరే జాతి పురుగుల్ని చంపడానికి కొన్ని క్రిమిసంహారకాలు వాడుతున్నారు. కాబట్టి దానివల్ల ఈ వానపాములు చనిపోతున్నాయి. తర్వాత ఫ్రెండ్ ఎవరో చూడండి. నేను సాలెపురుగు. నేను నోటి నుండి దారాన్ని చవించి గూడు అల్లుతాను. నా గూడుని ఎప్పుడైనా పరిశీలించా? పంటలు పాడు చేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. నేను వాటిని తింటాను. ఈ విధంగా పంటలను చీడ పురుగుల నుండి కాపాడుతాను. పురుగుల మందు చల్లడం వల్ల మేము చనిపోతున్నాము. చూసారా సాలెపురుగు ఏమంటుంది? అది సాలెపురుగు నోటి నుంచి ఒక దారాన్ని స్రవించి ఒక గూడు అల్లుతుంది. చూసే ఉంటారు మీరు. ఆ గూడులో ఏమైనా పురుగులు ఆ గూడు దగ్గరికి వెళ్తే ఆ గూడుకి జిగురు లాంటి పదార్థం ఉంటుంది అన్నట్టు. ఆ దారానికి అది ఆ పురుగులు ఆ కాలు ఆ గూడుకి అతుకుపోతాయి. అట్లా అతుకుపోవడం వల్ల ఆ సాలెపురుగు వచ్చి ఆ పురుగుల్ని తింటుంది అన్నట్టు. తినడం వల్ల అది చేనుకు హాని చేసే పురుగులు కాబట్టి వాటిని తినడం వల్ల మన రైతులకు ఉపయోగపడుతుంది అన్నట్టు. మరి అది రైతులకు ఆ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా రైతుకు ఫ్రెండే. కానీ ఇవి కూడా మనము చల్లే క్రిమిసంహారకాల మందుల వల్ల పురుగుల మందుల వల్ల అవి కూడా చనిపోతున్నాయి. తర్వాత ఎవరో చూడండి. నేను చీమను. పంట పొలాల్లో మొక్కలపైన తిరుగుతాను. మొక్కలపై ఉన్న చిన్న పురుగులను వాటి గుడ్లను తింటాను. ఈ విధంగా రైతులు క్రిమిసంహారక మందులు చల్లే అవసరం లేకుండా నా వంతు సహాయం చేస్తున్నాను. చూడండి, చీమలు ఏం చేస్తాయంట? చీమలు కూడా రైతు ఫ్రెండ్సే కాబట్టి అవి ఏం చెప్తున్నాయి? పంట పొలాల్లో మొక్కల పైన తిరుగుతుంటదంట చీమ. మరి ఆ చీమ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటిని మరియు అవి పెట్టే గుడ్లను కూడా తింటుంది. మరి అవి అట్లా తినడం వల్ల మనము వాటి క్రిమిసంహారక మందులు చల్లే అవసరమే ఉండదని చెప్తుంది అన్నట్టు చీమ. తర్వాత ఫ్రెండ్ చూడండి. నేను పామును. పంట పొలాలని ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకల్ని తిని నేను రైతులకు మేలు చేస్తున్నాను. మీలో చాలా మందికి నన్ను చూడగానే భయం వేస్తుంది. నేను కనపడితే చంపేయాలనుకుంటారు. వాస్తవంగా నాగుపాము, కట్లపాము, సముద్రపు పాము, రక్తపింజర ఈ జాతి పాములకే విషం ఉంటుంది. మిగతా పాములకు విషం ఉండదు. ఏదైనా విషసర్పం కరిచినప్పుడు మంత్రాలకు బదులుగా వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. మీరు మాకు హాని తలపెడితేనే మా ఆత్మరక్షణ కోసం కరుస్తాము. మేము రైతులకు నేస్తాలం. చూసారా పాము ఏమంటుంది? మరి పంట పొలాల్లో మరియు ధాన్యపు కంకులు ఉంటాయి కదా, వాటిని నాశనం చేసే ఎలుకలు ఉంటాయి కదా పొలాల లోపల, ఆ ఎలుకల్ని పాములు తింటాయి అన్నట్టు. అట్లా తినడం వల్ల ఎలుకలు చనిపోతాయి. ఆ ఎలుకలు తినే ధాన్యాన్ని అవి కాపాడినట్టే కాబట్టి అవి కూడా మనకు రైతులకు మేలు చేస్తున్నాయి. కానీ
మనందరము ఆ పాము అనగానే భయపడతాం. అది ఏ పాము కానీ, విషపాము అయినా కానీ, ఏ పాము అయినా సరే భయపడి ఏం చేస్తాం, వాటిని ఫస్ట్ అవి కనిపించగానే వాటిని చంపేస్తున్నాం. వాస్తవానికి అయితే అన్ని పాములు విషసర్పాలు కావు. నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర ఈ 4 జాతులకు చెందిన వాటికే విషం ఉంటుంది. మిగతా వాటివి జేరుపోతు అని, నీరు కట్ట అని ఉంటాయి కదా, మిగతా చెడుగు అని, ఇటువంటి పాములకు విషం ఉండదు. మిగతా పాములకు విషం ఉండదు అన్నట్టు. మరి ఏదైనా ఇటువంటి పాములు కరిచినప్పుడు మనము ఆ మంత్రం ఈ మంత్రం అని మంత్రాల దగ్గరికి వెళ్లకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సరైన సమయంలో ట్రీట్మెంట్ చేసి మనల్ని కాపాడుతారు. మరి ఆ పాములు కూడా కావాలని కరవవు. వాటిని మనం ఏమైనా చేస్తామేమనే భయంతో అవి ఆత్మరక్షణ కోసమే కరుస్తాయి. మనం కూడా మనం ఎవరైనా మనం చేస్తుంటే ఏ విధంగా అయితే వాళ్ళని మనం కాపాడుకోవడానికి వాళ్ళ మీద దాడి చేస్తాం, అదే విధంగా పాములు కూడా వాటిని కాపాడుకోవడం కోసమే ఇతరుల పైన దాడి చేస్తాయి అన్నట్టు. అవి కూడా రైతులకు నేస్తాలంటే మిత్రులే, ఫ్రెండ్సే పాములు కూడా. తర్వాత ఫ్రెండ్ చూడండి, ఈ ఫ్రెండ్ సహజ సిద్ధంగా వచ్చింది కాదు, దీన్ని తయారు చేశారు. మరి అదేంటో దాని మాటలోనే విందాం. నేను టైకో గ్రామాలు. నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. నా జీవితకాలం వారం రోజులే. పంటలపై వాలిన శత్రు పురుగుల గుడ్లను నాశనం చేస్తాను. రైతులకు నా వంతు మేలు చేస్తాను. విన్నారు కదా, మరి దీనిని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు తయారు చేశారు. ఇది శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. మరి దీని యొక్క జీవితకాలం వారం రోజులేనంట. మరి పంటలపై వాలిన శత్రువుల యొక్క గుడ్లను ఇది నాశనం చేస్తుంది అనమాట. దీనివల్ల ఇవి కూడా రైతులకు ఫ్రెండ్స్ అనమాట. మరి ఒకసారి కింద చూడండి, సేకరించండి, చర్చించండి ఉంది కదా, ఇది ఒకసారి మీరు కూడా మరి వీటి గురించి చర్చించండి. అట్లే విధంగా వీటిని కొన్ని సేకరించండి కూడా. ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళండి, పంట మొక్కలను చూడండి, ఏ ప్రాణులు ఆ మొక్కల వద్ద ఉన్నాయో పరిశీలించండి. వాటి వల్ల ఆ మొక్కలకు ఏ ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి. మరి అదేవిధంగా అక్కడి రైతును అడిగి వారికి ఉపయోగపడుతున్న ప్రాణుల జాబితాను రాయండి. తర్వాత వెళ్దాం. మరి జంతువులు మన జీవనాధారం అని తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు జంతువుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు, మరి జంతువుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం. మనకు పాలు, ఆవు, గేదె ఇవన్నీ పాలు ఇస్తాయి. మరంటే కోళ్ళు గుడ్లు, మాంసం ఇస్తాయి. మరి గొర్రెలు, మేకలు ఇవి వాటి యొక్క మాంసాన్ని ఇస్తాయి, మరి చర్మాన్ని ఇస్తాయి, ఉన్ని ఇస్తాయి. ఇలా జంతువుల నుండి ఇవన్నీ మనకు లభిస్తున్నాయని తెలుసు. మరి అంతేకాకుండా జంతువులు మనకు రవాణాకు ఉపయోగపడుతున్నాయని కూడా తెలుసు. మరి ఇట్లా చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి. మరి ఇంకా కొన్ని ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మనం తెలుసుకుందాం. మరి అవి మనకు, నేను ఒక బొమ్మ చూస్తా చూడండి. ఇది నెమలీకలతో చేసిన విసనకర్ర. మరి ఇది నెమలీకలతో తయారు చేశారు. గిరిజనులు అంటే అడవులలో ఉండే వాళ్ళు, ఈ అడవులలో ఉంటాయి కదా నెమలిలు, వాటి ఈకలు రాలిపోయినప్పుడు అవి మొత్తము రాలిన ఈకల్ని ఏరుకొని జమ చేసి ఆ ఈకల ద్వారా ఈ విసనకర్రలను తయారు చేశారనమాట. మరి గుండీలు చూసారా, మరి మన షర్ట్స్ ఉంటాయి కదా గుండీలు, మరి ఈ గుండీలు ఎట్లా తయారు చేస్తారంటే మరి ఎద్దు కొమ్ములతో తయారు చేస్తారనమాట. మరి కాకినాడలో 30 పరిశ్రమల వరకు కాకినాడలో ఉన్నాయన్నమాట. మరి వీరు తయారు చేసే గుండెలు కదా, ఆ గుండీలు విదేశాలు ఉంటాయి, వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తారంటే పంపిస్తారు అన్నట్టు. వేరే దేశాలకు కూడా అమ్ముతున్నారు, వేరే దేశాల వారికి కూడా అమ్ముతున్నారు. మరి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి జంతువులతోటి. చూడండి, నేను ఒక బొమ్మలు చూస్తాను. మరి ఈ బొమ్మలన్నీ జంతువుల ఉపయోగాలే, జంతువుల నుంచి వచ్చినాయే. చూడండి, గవ్వలు, ఇవి ముత్యాలు, ఇవి పూసలు ఉన్నాయి కదా, పూసలు, ఇది తేనె, ఇవి చీరలు ఉన్నాయి కదా, చీరలు, ఇది కార్పెట్స్ కూర్చుంటారు, కొన్ని కాలు తుడుచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది తేనెటీగ ద్వారా మనకు తేనె వస్తుంది. మరి ఇవన్నీ జంతువుల నుంచి లభిస్తాయి ఇటువంటివి కదా, అంతేనా కదా. మరి ఇక్కడ ఒక జట్టు పని కూడా ఉంది, చూద్దాం. పై వస్తువులు చూసారు కదా, ఇవి ఏ జంతువు నుండి లభిస్తున్నాయి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, తేనెటీగ నుంచి, మరి ఊలు పట్టుదారం నుంచి పట్టు చీరలు, ముత్యాలు సముద్రంలో దొరుకుతాయి. ఇవన్నీ మేకలు నుంచి మేక చర్మంతో కొన్ని తయారు చేస్తారు, ఉన్నితోటి స్వెటర్స్ అవి తయారు చేస్తారు. అట్లా ఉన్నాయి. ఏ వస్తువులు ఏ విధంగా అలంకరణకు వాడతారో చెప్పండి.
జంతువుల వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా. మరి మన వల్ల జంతువులకు లాభమా నష్టమా ఎలా, ఇది కూడా మీరు జట్టు పనిలో చేసి మీ ఉపాధ్యాయులకు చూపించండి. మరి మనం ఇప్పటి వరకు జంతువుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. మరి మనము తర్వాత వీడియోలో వాటి యొక్క బాధల గురించి కూడా తెలుసుకుందాం. జంతువులు పడుతున్న బాధలు ఏంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన ఛానల్. బాయ్. వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe.